ఇది మను హెల్త్ కండిషన్ పార్ట్ 2 అనమాట. సో, ఆ రోజైతే మేము ఫీవర్ ఫుల్ తగ్గలేదు. నైట్ అంతా పడుకోలేదు. ఇంక మేము ఇమ్మీడియేట్‌గా ఏం చేసామంటే, మేము కారటగిరిలో ఉంటాం కదా! సో, మాకు ఇక్కడి నుంచి బళ్ళారి 2 అవర్స్ జర్నీ ఉంటదనమాట. సో, బళ్ళారిలో స్పెషలిస్ట్ ఉన్నారు కిడ్స్‌కి అని మాకు తెలిసింది. అంటే ఇంతకుముందు ఒకసారి మనుకి ఇలాగైనప్పుడు అక్కడ అడ్మిట్ చేశామనమాట. సో, ఇమ్మీడియేట్‌గా మేము ఆ రోజు ఇంకా కార్ వేసుకొని బళ్ళారి వెళ్ళిపోయాము. ఇంక బళ్ళారి వెళ్ళాక డాక్టర్ చూసారనమాట. సో, ఆ రోజు మా అన్‌లక్ ఏంటంటే సండే డాక్టర్స్ లేరు. సో, డాక్టర్స్ లేకపోతే మేము ఓపీడీకెళ్ళాం. బళ్ళారిలో ఓపీడీ హాస్పిటల్ ఉంటది కదా! సో, అక్కడికెళ్ళాం. అక్కడ డాక్టర్ అన్నీ చూసి జస్ట్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి. మనకి జస్ట్ కాఫ్ అయిందంతే. ఏం ప్రాబ్లమ్ ఏం లేదు. మీరేం వరీ అవ్వకండి అని అక్కడ మాకు మెడిసిన్ ఇచ్చారు. ఏం ఇవ్వలేదు. జస్ట్ ఒక కోల్డ్ సిరప్, కాఫ్ సిరప్ ఇచ్చారండి. ఇన్హేలర్ మార్చారనమాట మనుది. సో, అది మార్చగానే ఇంకా ఈరోజుకి మేము నిన్నెళ్ళామనమాట. ఈ రోజుకైతే మను కండిషన్ ఎలా ఉందంటే ఆల్మోస్ట్ 50% రికవర్ అయ్యాడండి. సో, నేను చెప్పాల్సింది ఏంటి అంటే మనం ప్రైవేట్ హాస్పిటల్‌లో చూస్తారని ప్రైవేట్ హాస్పిటల్‌లోకెళ్తే గవర్నమెంట్ దీనికన్నా చూస్తదని నాకు ఇక్కడ తెలిసిందనమాట. సో, మేము 2 డేస్ అడ్మిట్ అయితే గానీ మను హెల్త్ కండిషన్ కవర్ అవ్వలేదు. నిన్న మేము అక్కడికి వెళ్ళగానే హెల్త్ కండిషన్ బాగుందనమాట. ఇక్కడ చూసారా మను ఎంత హ్యాపీగా ఉన్నాడు, నవ్వుతూ ఉన్నాడు. సో, మీరు కూడా మీ పిల్లల విషయం ఏదైనా సరే చిన్న విషయమైనా సరే నెగ్లెక్ట్ చేయకండి. ఇమ్మీడియేట్‌గా చూడండి. సో, మేము ఆ రోజున నిన్న బళ్ళారి హాస్పిటల్‌కి గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్తాం. మాకు ఎంత మేలు అయింది తెలుసా. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి.